ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కలయిక ఏదైతే ఉందో అష్టమ స్థానంలో రవి గురువుల యొక్క కలయిక మరియు గురువు కంబస్ట్ అవ్వడము ఇవి ఎలా ఉన్నాయి ఏమిటి అంటే ఈ యొక్క గ్రహస్థితి వల్ల కలిగే ఫలితాలు భాగ్యకేతువు 3లో రాహు చతుర్థ స్థానంలో మీరు కలస్సు మరి అర్ధాష్టమ శని నడుస్తున్నట్టుగా అర్ధాష్టమ శని గురువు యొక్క దృష్టి వల్ల తగ్గింది కానీ మౌఢ్యమ సమయాల్లో దాని ప్రభావం మారింది 6లో మరి ఈ గ్రహాల యొక్క ప్రభావం మీకు ఎలా ఉండబోతుంది ఏ దేవత ఆరాధన చేయాలి ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా ఇక్కడ ఈ యొక్క అష్టమ స్థానం అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే ఆకస్మిక సంఘటనలు జరిగేటువంటి స్థానం ఈ ఆకస్మిక సంఘటనలు ఈ షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లోని అంటే షేర్ మార్కెట్ ఏది చేస్తున్నారు లేకపోతే ఈజీగా కొంతమందికి ఇలా చేస్తే పలానా ఈజీగా మనకి వచ్చేస్తాయని చేస్తుంటాం ఇన్సూరెన్సెస్ విషయాల్లో కొంత నెగ్లిజెన్సీ చేయడము లేట్ చేయడము ఇటువంటివి జరుగుతుంటాయి అటువంటివి ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకండి దయచేసి అంటే సరైన క్యాలిక్యులేషన్స్ లేకుండా షేర్ మార్కెట్ లో దిగకండి ఇన్సూరెన్సెస్ పే చేయాల్సిన పర్ఫెక్ట్ టైం పే చేయండి తాతగారి ఆస్తి విషయంలో ఎందుకంటే అష్టమ స్థానంలో మౌఢ్యం మనకి జూలై 15వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు మౌఢ్యం కాబట్టి ఈ యొక్క సమయంలో కాస్త మీరు ఈ మౌఢ్యమి సమయంలో ఇటువంటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటారు ఇక ఈ కొన్ని విషయాలు ధైర్యంగా చేయడం మూడులో ఆరులో కూర్చున్నందుకు కొంచెం శత్రువుపై జయం ఏర్పడ్డదు కొంచెం అనుకోకుండా శత్రువులు మనం ఎంత కాదనుకున్నా ఎంతో కొంత శత్రువులు తండ్రి తరపు వారు కావచ్చు బ్యాంక్కి వెళ్తే అక్కడ ఏదైనా వర్క్ లో వాళ్ళకి మీకు పడకపోవడం కావచ్చు లాంగ్ జర్నీస్ లో కొంత అనవసరం శత్రుత్వాలు ఏర్పడ్డది ఇటువంటివి ఉన్నాయి ముఖ్యంగా మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయం పట్ల కూడా మీరు జాగ్రత్త వహించాలి అయితే మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి నవగ్రహాల్లో శని రాహు పూజా కేతు ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయడానికి ఈ మౌఢ్యమి సమయంలో అసలు ఎలాంటి పనులు చేయాలి పనులు చేయకూడదు చాలా మంది అడుగుతున్నారు వివాహాలు నిశ్చితార్థాలు గృహ ప్రవేశాలు గృహ ఆరంభాలు చెయ్యరు ఇది మరి నార్త్ సైడ్ వాళ్ళకి వర్తించదు అక్కడ మామయ్య పాటిస్తుంటాం నార్త్ సైడ్ వాళ్ళు పట్టించుకోరు కాకపోతే దాని ప్రభావం ఉంటుంది ఎంతైనా కూడా మనకి వజ్రమూర్తి ముహూర్తము యమగండాలు ఇవన్నీ కొన్ని ప్రాంతాల్లో వర్తిస్తే కొన్ని ప్రాంతాల్లో వర్తించరా అలాగే మరి ఇది అలా అవుతుందా అంటారు చాలా మంది కానీ ఇది అలా ఉండదు యూనివర్సల్ గా ఇది దాని ప్రభావం చూపిస్తుంది వాళ్ళు కూడా పాటించాలి వాళ్ళు పాటించట్లేదు కానీ పాటించాలి అక్కడ నివసించే వాళ్ళు ఎందుకంటే మనం చూడండి ఇప్పుడు రాక్ ఉంది ఇక్కడ పాటిస్తున్నారు చాలా మంది మీరు కనుక తమిళనాడులో గనక నివాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా రాహుకాలను పాటించాలి ఇక్కడ ఉన్నప్పుడు వజ్రము దుర్ముహూర్తము అదేవిధంగా యమగండం పాటించాలి కానీ ఈ మౌఢ్యమికి సంబంధించిన ప్రపంచం మొత్తం పాటించాలి అయితే చాలా మంది ఈ మౌఢ్యమికి కొన్ని తెలియని కొన్ని ఎలా అంటే రెగ్యులర్ గా చేసేవి కూడా అవుతూ ఉంటారు అంటే అలాగా ఉద్యోగం వచ్చింది ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి మౌఢ్యంతో సంబంధం లేదు అది మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి మీ నిత్య జీవితంలో మీకు డబ్బులు రావాలంటే కాబట్టి మౌఢ్యంతో సంబంధం లేదు అలాగే రెంటిల్లు మారుతున్నారు పెద్దగా సంబంధం అయిపోతుంది కాకపోతే మౌఢ్యంలో అవాయిడ్ చేస్తే మంచిది అంతేగాని పెద్ద తనలో ఏదో వస్తుందని మాత్రం అనుకోకండి అదేవిధంగా ఇంకొంతమంది కొన్ని మరమ్మతులు చేయించుకుంటూ ఉంటారు ఇంట్లో ఏమైనా వాస్తు దోషం ఉంది మౌఢ్యంలో చేయించుకోవచ్చు ఏమి సంబంధం లేదు నువ్వు సెట్ చేసుకునే దానికి చేసుకోవచ్చు ఎలా అయితే ఔషధ సేవన విషయంలో ఫలానా నక్షత్రాలు మంచిదని చెప్తాడు కానీ నీకు అత్యవసరం ఉన్నప్పుడు వ్యక్తిగతం గురి చేశాడు బ్లడ్ వచ్చేస్తా అమ్మ ఇప్పుడు మౌఢ్యం ఉందండి ఈరోజు దుర్ముహూర్తం ఉంది వర్జం ఉంది లేకపోతే యమగండం ఉంది ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళకూడదు అంటే ఎలా
యాక్సిడెంట్ అయింది వెంటనే తీసుకెళ్ళి వాళ్ళు అతన్ని రిపేర్ చేయించాలి. అత్యవసర వస్తువుల్లో ధర్మం ఎలా అంటే మీకు ఆపద్ధర్మాలు ఒకటి ఉంటాయి. అలాంటి సందర్భంలో ఈ మౌఢ్యం సంబంధం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఇందాక ఒక్కొక్క రాశి వాళ్ళకి మీకు చెప్తూ వచ్చా. ఈ మౌఢ్యమే సంబంధించిన విషయం. మేషం వారికి ఈ ప్రాపర్టీ విషయంలోని, వృషభం వారికి అగ్రిమెంట్స్ అని, మిథునం వారికి దాని విషయంలోని, కర్కాటకం వారికి అప్పుల విషయంలోని, లేకపోతే బాధ్యతల రెస్పెక్ట్లోని, సింహం వారికి ఇన్వెస్ట్మెంట్స్ అని, కన్య వారికి బిజినెస్ రిలేటెడ్, తుల వారికి జాబ్ సంబంధించిన, మరియు అదేవిధంగా వృచ్చికం వారికి దూర ప్రాంతాల సంస్కారాలు, ధనస్సు వారికి షేర్ మార్కెట్ అండ్ ఇన్సూరెన్సెస్, మకరం వారికేమో వివాహ సంబంధించిన, మరియు ఈ కుంభం వారికేమో మన ఏదైతే ఇందాక చెప్పుకున్నామో ఈ అప్పులు ఇవ్వడం తీసుకోవడం, జాబ్ సంబంధించిన, మరియు అదేవిధంగా శత్రుత్వాల విషయంలో మీనం వారికి సంతాన సంబంధించిన. ఎందుకు అంటే వాళ్ళ లగ్నం నుంచి ఆ భాగం వస్తారు. అన్ని విషయాలు కాదు, పర్టికులర్ గా వాళ్ళ పర్సనల్ చార్ట్ లో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యూనివర్సల్ గా జరిగే కొన్ని శుభకార్యాలకు ఎందుకు శుభకార్యాలు చేయరా సమయంలో అంటే గురువు యొక్క దృష్టి, శుక్రుడి యొక్క దృష్టి, రవి యొక్క కిరణాల చేత, రవికి అతి సమీపంలో వెళ్ళడం వల్ల వాటి యొక్క ప్రభావం తగ్గిపోతుంది. వాటి ప్రభావం ఎప్పుడైతే గురువు ప్రభావం తగ్గిపోయిందో అక్కడ జరిగేటువంటి యూనివర్సల్ గా జరిగేటువంటి బంగారం యొక్క ధర సంబంధించిన విషయంలో బాగా డౌన్ ఫాల్ అవుతుంది. సరే, ఇంకా చిత్రంగా ఫ్లక్చువేట్ అవ్వడం ధరల విషయంలో జరుగుతుంటుంది అనమాట ఆ టైంలో పర్టికులర్. అలాని మీరు చాలా మంది ఏంటంటే నేను చాలా సార్లు చెప్పాను, 1 year నుంచి చెప్తున్నాను, బాగా పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది, 50 సార్లు జరుగుతుంది. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళ జన్మజాతకాలలో రవి గురువులు పాడైపోయింటే తెలియక వంద బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దానివల్ల తెలియకుండా హైలో ఉన్నప్పుడు తగ్గినప్పుడు అప్పుడు జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ బంగారం విషయంలో కూడా ఈ మౌఢ్యము ఫ్లక్చువేషన్స్ ఇస్తుంది. రవి గురువుని కంపస్ చేయడం వల్ల. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇది జల సంబంధించిన విషయాలు, సునామీలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఈ ఆరోగ్య సంబంధించిన విషయంలో కూడా దీని యొక్క ప్రభావం పెరగనుంది ఈ కంపస్ వల్ల. కాబట్టి అందరూ కూడా కాచి చల్లార్చిన నీటిని తాగండి, మరియు కాస్త నీటి ప్రాంతాల్లో దగ్గరగా ఉండండి. అదేవిధంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక జీవాత్మ సంయోగం వంటి ఉంటుంది. ఎవరికైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఇంట్యూషన్స్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి చెప్పాలంటే. ఒక డిగ్నిఫైడ్ నేచర్ లో కూడా వెళ్తుంటారు. కాకపోతే ఏంటంటే మనకి యోగము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. మన జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ 2 గ్రహాల కలయిక, లేదా ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు యోగము, ఒక గ్రహం ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు యోగము, గ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఇంకొక యోగం, 2-3 గ్రహాలు కలిస్తే మరొక యోగం. ఇలా యోగము ఏర్పడి గోచారంలో ఇచ్చే రిజల్ట్స్ చాలా బలంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. యోగం ఏర్పడకుండా ఇచ్చేటువంటి రిజల్ట్స్ లేదు, 2 గ్రహాలు కలిసినప్పుడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు జన్మజాతకం తెలియదు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీ డేట్ ఆఫ్ బర్త్ లేదు, అలాంటప్పుడు కూడా ఏం టెన్షన్ పడకుండా సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన, లలితా సహస్రనామాలు, వీలైతే లలితా సహస్రనామాలు సూర్య భగవాన్ని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవానే నమః చేయడానికి